అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తప్పిపోయిన సిరి. ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు కానీ చుట్టపక్కలు కానీ ఎవ్వరూ లేరు. జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతడికి అలవడలేదు. ఒకనాటి రాత్రి భోజనాలైన తరువాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకునేందుకు ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు. మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన వచ్చింది. వాడికేదైనా వృత్తి కల్పించి ఒక ఇంటివాణ్ణి చెయ్యటం పల్లెలో పెద్దలైన మన బాధ్యత అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు పల్లెలో ఉన్న 100 కుటుంబాల వారికి కుటుంబానికి ఒక కావిడి చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరబోయాలని అతడికి తెలియపరిచారు. ఇందుకాను రోజూ ఒకరి ఇంట్లో భోజనం, అందరూ కలిసి అతడికి ఒక ఇల్లు కట్టిపెట్టడం ఏర్పాటు జరిగింది. ఆనాటి నుంచి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెలోని వారికి నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు. కొన్నాళ్ల తరువాత ఒకనాటి రాత్రి ఊరి పెద్దలందరూ రావి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మందరుడు కూడా కొంచెం ఎడంగా కూర్చొని వింటున్నాడు. ఆ పల్లెలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించి సంభాషణ ప్రారంభమయ్యింది. ఆ ఆలయంలో ఒక శాసనం ఉందని, అందులో అతి విచిత్రమైన విషయం చెక్కబడి ఉందని ఒక వృద్ధుడు అన్నాడు. ఆ శాసనంలో ఇలా ఉంది: ఎవడైనా సరే శివలింగానికి 150 బిందెల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడు అని. పెద్దల్లో ఒకడు ఆ శాసనం ఒట్టి కల్లా అని వాదించాడు. 150 బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి లభ్యం అయ్యేటట్టయితే ఆ పని ప్రతివాడు చెయ్యగలడని, అందరూ చక్రవర్తులు కాగలరని వెటకారంగా మాట్లాడాడు. కొంత వాదం జరిగాక తక్కిన పెద్దలు కూడా ఆ శాసనం కల్లా అయి ఉంటుందని అంగీకరించారు. ఈ వాదోపవాదాలన్నీ విన్న మందరుడికి ఆ రాత్రి నిద్రపట్టింది కాదు. అతి పురాతనమైన ఆ శాసనం కల్ల ఎలా అవుతుంది అనుకున్నాడు. 150 బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక పట్టుదల లేకనే వాళ్ళంతా దాన్ని గురించి ఈసడింపుగా మాట్లాడారన్న నమ్మకం అతడికి కలిగింది. నా పనే నీళ్లు మోయటం కదా, 150 బిందెల నీరు తెచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేస్తాను. శాసనం ప్రకారం అయితే చక్రవర్తినవుతాను. లేదు, ఇంత పుణ్యం అయినా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు. ఇక మరుసటి రోజున పల్లెలో వాళ్లకు నీళ్లు చేరబోయటం అవ్వగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు. నీళ్ల బిందెలు లెక్కకట్టి శివలింగం నెత్తిన పొయ్యసాగాడు. సరిగ్గా 140 బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి నిస్తారణ వచ్చింది. ఆయాసంతో కాళ్ళు తడబడసాగాయి. ఇంకా ఒక్క 10 బిందెల నీరే కదా, కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢనిశ్చయం చేసుకున్నాడు. కానీ మరి 8 బిందెల నీరు తెచ్చేసరికి ఆయాసం మరీ ఎక్కువ అయ్యింది. ఆయాసపడుతూ అతడు శివలింగానికేసి చూసి తరువాత తనను పరీక్షగా చూసుకున్నాడు. 148 బిందెల నీరు అభిషేకం చేసినా నాలో చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడలేదు. అంత తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం కల్లా అనటం నిజమే అయి ఉంటుంది. నేను వెర్రిబాగులవాణ్ణి కనుకనే అనవసరంగా ఇంత శ్రమపడ్డాను. సరే, అయిందేదో అయింది. ఈసారి కావిడి తెచ్చి ఆ 2 బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను. నాకు అనవసరంగా ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కావలసిందే. తరువాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా సరే అనుకుంటూ మందరుడు కోపంగా మళ్ళీ చెరువుకు గబగబా వెళ్ళి కావిడితో తిరిగి వచ్చాడు. ముందు అనుకున్న ప్రకారం
పట్టరాని కోపంతో నీళ్ల బిందెలు రెండింటినీ ఎత్తి బలంగా శివలింగం మీద కుమ్మరించాడు. ఆ మరుక్షణంలోనే శివలింగం రెండుగా బద్దలై ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. మందరుడు భయంతో వణికిపోసాగాడు. అప్పుడు శివుడు, ఓ మందరా, నువ్వు మూర్ఖుడవు, మందబుద్ధివి. చెయ్యదలుచుకున్నది భక్తి శ్రద్ధలతో చేసి ఫలితాన్ని కోరటం బుద్ధిమంతుల లక్షణం. నీ మూర్ఖ చేష్టల వలన ఫలితాన్ని పోగొట్టుకున్నావు. ఆ 2 బిందెల నీటిని భక్తితో అభిషేకించినట్లయితే నువ్వు నిజంగానే చక్రవర్తిత్వానికి అర్హుడయ్యేవాడివి. సరే, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని మందలించాడు. మందరుడు తల వంచుకొని ఆలయాన్నుంచి బయటకు వెళ్లేందుకు వెనుతిరిగేంతలో బద్దలైన శివలింగము శివుడు కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. మందరుడు ఈ సంగతి పల్లె పెద్దలకు చెప్పాడు. వారు ఆశ్చర్యపడి శివాలయానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం కానీ శాసనం కల రాయి కానీ కనపడలేదు. విన్నారు కదా, ఏదైనా చివరి క్షణం వరకు అనుకున్న పని శ్రద్ధతో భక్తితో చేస్తే తప్పకుండా ఫలితం పొందుతాం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు